తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది. పోలీసులకి ఏం పని? పోలీసుల మధ్యలో ఎంటర్ చేస్తారు, మా మీద కేసులు పెడతారు, భయపెడతారు, పారిపోమ్మంటారు, బెయిల్కి వెళ్ళమంటారు. వాట్ ఈస్ దిస్? ఏమిటి దారుణం అంటున్నా. పోలీసు యంత్రాంగాన్ని ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించుకోకుండా రాజకీయ ప్రత్యర్థుల మీద మీరు ఉపయోగించేటటువంటి ఒక నీచమైనటువంటి సంస్కృతిని ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి ఘనుడు నారా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ అబ్బాయి అనేది ఎర్ర బుక్కో ఎర్రి బుక్కో ఓడి పట్టుకు తిరుగుతూ ఉన్నాడు. దానికి పతనమయ్యేది మీరే అనే విషయాన్ని మీరు దయచేసి మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసింది ఏమీ లేకపోగా రాష్ట్రాన్ని దిగజార్చేటటువంటి కార్యక్రమం చేసింది. నేను అడుగుతా ఉన్నా, ఎంతమందిని తీసావా? ఇంటింటికి వెళ్ళి సరుకులు ఇచ్చే పద్ధతి తీసావు కదా. సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి వెళ్ళి ఇచ్చేటటువంటి వాలంటీర్ని మేము పెట్టాము, నువ్వు తీసేసావు కదా. ఇవాళ పరిపాలన ఎంత దౌర్భాగ్యంగా ఉంది, సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంది. చివరికి వికలాంగుల్ని వాళ్ళు వెరిఫై చేస్తున్నారు, దాని నుంచి కూడా 1 లక్ష మంది 2 లక్షల మంది తీసేయాలని. ఈ రకంగా ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించేసినందుకు ఇవాళ రాష్ట్ర ప్రజానీకం బాధపడే స్థితికి నువ్వు తీసుకొచ్చావు. ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిమర్శ చేసుకోమని చెప్తున్నా. ఇది సుపరిపాలనకు తొలి అడుగు కాదు, ఇది దుర్మార్గమైన పాలనకి ఇది తొలి అడుగు. ఇంకా 4 అడుగులు వేయాలి నువ్వు. ఇంకా 1 అడుగు చూసాం, ఇంకా 4 అడుగులు. ఎంత దౌర్భాగ్యంగా, ఎంత దుర్మార్గమైన పాలన ఈ 4 అడుగులు జరుగుతుందని ప్రజలు చాలా బాధతో ఉన్నారనే విషయాన్ని దయచేసి గమనించాలి చంద్రబాబు నాయుడు గారు. చివరికి నీ పార్టీలో వాళ్ళే నీ మాట విననటువంటి పరిస్థితి రాబోతుంది త్వరలో. ఎందుకంటే పట్టుపోతా ఉంది. వాళ్ళు పిలిస్తే 56 మంది రాలేదంట, 15 మంది విదేశాలకు వెళ్ళారంట. అంటే సీఎం పర్మిషన్ లేకుండా 15 మంది విదేశాలకు వెళ్ళారంటే ఏం చెప్పాలి చెప్పు, నాకు అర్థం కాలే. వితౌట్ సీఎం నాలెడ్జ్ 15 MLAs దుబాయో, సింగపూరో, అమెరికానో, రష్యానో విహరిస్తున్నారు. ఏమిటి వాళ్ళకి పట్టింది? ప్రజల పరిస్థితి ఏం పట్ల. సీఎం చూసి ఆగ్రహించుకున్నాడు, ఆశ్చర్యపోయాడు. కొంతమంది అసలు రాలేదంటే పుణ్యక్షేత్రాల్లో ఉన్నారండి కొంతమంది. అంటే నీ పరిపాలన పట్ల, నీ పట్ల నువ్వే గుడ్ అడ్మినిస్ట్రేటర్, పార్టీ మీద పట్టుంది అని అనుకుంటారు. ఎన్ని కోతలే ఈనాళ్ళు ఆంధ్రజ్యోతులు రాసే కోతలు తప్ప నీకు పార్టీ మీద పట్టు లేదు, నీకు అడ్మినిస్ట్రేటర్వి కాదు. కాకపోతే ఫోకస్ చేసేటటువంటి పత్రికలు, మీడియాలు ఉంది కాబట్టి చంద్రబాబు మంచి అడ్మినిస్ట్రేటర్ అండి. ఏం అడ్మినిస్ట్రేటర్ నాకు అర్థం కాల. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన చంద్రబాబు నాయుడు గారు 1 సంవత్సరం పాటు చేశారు. ఇంకా 4 సంవత్సరాల పాటు చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలనలో ప్రజలు ధైర్యంగా ఉండే విధంగా ఆ భగవంతుడు ధైర్యాన్ని కల్పించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఉన్నాను. జగన్ని నెల్లూరులో అడుగు పెట్టనివ్వనని, హెలికాప్టర్ ఎలా దిగుతుందో చూస్తాను అని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు మాట్లాడుతున్నట్టుగా నేను విన్నా. ఇదేనా ప్రజాస్వామ్యం? హెలికాప్టర్ దిగనీరా? ఏంటి మీకు వచ్చిన బాధ? నాకు అర్థం కాలేదు. ఇంత దారుణమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. లేటెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కారులో వెళ్ళడానికి వీల్లేదు, హెలికాప్టర్లో వెళ్ళడానికి వీల్లేదు. ఏంటి మీ ఉద్దేశం? నడిచేయాలమనే వెళ్తారు, అది కూడా తొందరగా పడకండి. మీరు స్వయంకృత అపరాధాలు చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని పదే మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎంతండి? పులివెందుల ఎమ్మెల్యే ఎంత వచ్చింది ఆయనకి? 11 సీట్లు. మరి ఎందుకు ఇంత భయం? ఎందుకు అంటే ఈ సంవత్సర కాలంలోనే 40% నుంచి ఆయన 60%కి పెరిగాడు అనేదేగా మీ భయం. అయి ఉంటుంది బహుశా. ఎందుకంటే సర్వేలు వాళ్ళు చేయించుకుంటున్నారు కదా, ఇండస్ట్రీస్లు కూడా సర్వేలు చేయించుకుంటున్నారు. చేయించుకుని ఏమంటున్నారంటే నేను చెప్పింది కాదు, ఇది లోకేష్ గారు చెప్పాడు. గౌరవనీయులైనటువంటి లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు ఏకైక ముద్దుల కొడుకు, అంతా చక్రం తిప్పుతున్నటువంటి వ్యక్తి ఏం చెప్పాడు తెలుసా? ఇండస్ట్రియలిస్టులు అడుగుతున్నారంట, మేము పెట్టుబడి పెట్టాలంటే మీకు గ్యారెంటీ ఇవ్వండి,
మళ్ళీ జగన్ రాడని అంటే వాళ్ళు సర్వేలు చేసుకున్నారు. గ్రాఫ్ పెరుగుతుంది జగన్కి, వీళ్ళ గ్రాఫ్ తగ్గుతుంది. రాబోయే కాలంలో జగన్ వస్తాడనేటువంటి భయం వాళ్ళకి వేసిందని ఈయన చెప్తున్నాడు. భయం ఎందుకు? మేము ఉన్నప్పుడు రాలా ఇండస్ట్రియలిస్టులు? ఇదో కోతలు కోసే వ్యవహారం. అంటే ఈ లెక్కన మీరే చెబుతున్నారు ఇండైరెక్ట్గా. మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తాడు అనేటువంటి భావనతో ఇవాళ మీరే పదే 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 జగన్మోహన్ రెడ్డి గురించి నామస్మరణ చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద శక్తిగా మళ్ళా ఎదుగుతున్నాడనే అంశాన్ని నేనేదో ఇక్కడ కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆ చంద్రబాబు మాటలు, ఆ పవన్ కళ్యాణ్ మాటలు, లోకేష్ మాటలు నిశ్చితంగా పరిశీలిస్తే ఎవరికైనా అర్థమైంది. మొన్న పవన్ కళ్యాణ్ గారు అన్నాడు 15 సంవత్సరాలు మేమే ఉంటాం, గ్యారంటీ ఇచ్చారు ఈయన. 15 సంవత్సరాలు మేమే ఉంటాం, మేము కలిసే ఉంటాం. ఉండు అయ్యా, ఎవరు కదన్నారు? కలిసే ఉండు, చంద్రబాబుతోనే ఉండు, చంద్రబాబు సంఖ్యకే ఉండు, మాకేం అభ్యంతరం? నువ్వు మొన్న కలిస్తే మేము ఆయన అభ్యంతరం పెట్టామా? మేము చంద్రబాబుకే నేను ఊడిగం చేస్తా, నాకేమి సీఎం పోయే అవసరంలా, చంద్రబాబు నాయుడు గారికే ఊడిగం చేస్తా 15 సంవత్సరాలు అని ఒక బాండ్ రాసిస్తున్నావా? ఇవ్వు, ఎవరు కాదన్నారు? నువ్వు ఇస్తే నీ కార్యకర్తలు ఏమో ఆలోచించుకోవాలి తప్ప మాకేంటి అంటున్నా. నేను ఒకటే చెప్తున్నా, ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిన తరువాత కూటమైన ఓటమి తప్పదు. అది చూసుకోండి. ప్రభుత్వ వ్యతిరేకత చాలా జోరుగా, చాలా స్పీడ్గా పెరుగుతుంది. గ్రాఫ్ చాలా డౌన్ అయిపోతూ ఉంది. అది కూటమి మొత్తానికి వర్తిస్తుంది. ఆ కూటమి ఓటమి పాలుగాక తప్పదు. సమయం వచ్చినప్పుడు కాస్త ఒళ్ళేదని జాగ్రత్త పెట్టుకుంటే ఇప్పుడు ఇలా కొద్దిగా మెరుగులో ఉంటారేమో తప్ప ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లో నుంచి కాలు బయట పెట్టనివ్వం, హెలికాప్టర్ దిగనివ్వం, రైలు ఎక్కనివ్వం, కారు వెళ్ళనివ్వం. ఇవన్నీ మాటలు మాట్లాడుతుంటే అసలు ప్రజా సంక్షేమం గురించి ఆలోచించవయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయడానికే మీ యంత్రాంగాన్నంతా ఉపయోగించుకునేటటువంటి దౌర్భాగ్య నీచ పరిస్థితికి ఇవాళ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావడం దురదృష్టకరమైనటువంటి అంశంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే.